వార్తల్లోకి ఎక్కారు. వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గాడు అని సంబోధించారు. వెంటనే తనను తాను సరిచేసుకుంటూ గారు అని మార్చినా ఆ మాటలు మీడియా కంటపడడంతో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలే కాదు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక రాజకీయ భాషలో మర్యాద పాటించాల్సిన అవసరం ఉంది అని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదల రజని వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి దారితీశాయి. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళలకు చేస్తున్నటువంటి మోసం, విద్యా రంగంలో చేస్తున్నటువంటి మోసం, వైద్య రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి, అలాగే వ్యవసాయ రంగంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెడ్ పాలన గురించి చక్కగా వర్ణిస్తూ ఈ వెన్నుపోటు అనే పేరుతో మరి జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు గారు అంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు, జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జ్లు, గౌతమ్ రెడ్డి గారి మరి ఆయన అబ్జర్వర్ గా ఉన్నారు రావటం, అందరం కూడా బీఆర్ఎస్ నేత